ఏం పేరు తాత? నా పేరు గోల్పెల్ రాజరెడ్డి. రైతేనా? రైతు. ఎట్లా నడుస్తుంది? దేని మీద? పొలాలు ఎట్లున్నాయి, ఎండిపోతున్నాయి అని చెప్పి చాలా మాకు వార్తలు మహాసముద్రం గండి అనేది పాజిబుల్ లేకపోతే మేము కూడా గుంటడి భూమి పంట గుంటడి భూమి పారేది లేదు, ఒక క్వింటల్ గింజలు పండేది లేదు. మాకు ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు మహాసముద్రం గండి అనేది మాకు ఒక మిడ్ మానేరు టైపులా ఇవి ఇక్కడ చూస్తే కనిపిస్తుంది ఇట్లా. అయితే అది ఎప్పుడైతే పూడ్చిందో ఆ గండిని ఇవి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వచ్చి దానికి అప్పుడు పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా కంప్లీట్ కాలే. ఇప్పుడు మాకు జీవనాధారం మాత్రం మహాసముద్రం గండే. చుట్టూ 25 కిలోమీటర్ల పరిధి వ్యాపించి ఉంటుంది. దాని లోతు 33 మీటర్లు ఉంటుంది. ఓకే, అది భూమికి 45 ఫీట్ల హైట్ మీద ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నెంబర్ 1. అది అక్కడ ఆ ప్రాజెక్ట్ అవ్వడం కూడా చాలా ఇంపాసిబుల్. అది వెనుకటి ఎవరు తాతలు కట్టినటువంటి ప్రాజెక్టు. దాని పేరే మహాసముద్రం గండి. మాకు దగ్గరనే ఉంటుంది. మాకు 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మే 13 తారీఖుకి. సో మీ కరీంనగర్ నుంచి మీరు ఎవరిని పంపించాలనుకుంటున్నారు పార్లమెంట్కి? పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు? ఫస్ట్ నెంబర్ 1 ఓడిపోయే క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్. గలం ఇప్పాలా, మాట్లాడాలా, ప్రతి దాన్ని ఒప్పించాలా, ప్రతి పని చేయాలంటే ఒక్క వినోద్ కుమార్ తప్ప బండి సంజయ్కి ఏమున్నా ఒక్కటే నామం పెట్టుకోవడం. మహాలక్ష్మ, భూలక్ష్మ, ఆ లక్ష్మ, ఈ లక్ష్మ, ఏ దేవుని గుడి. ఆయన దేవుని గుడిని చూడాలనుకుంటే మా మాందాపూర్ గ్రామ పంచాయతీలో ఆదిమానవుడు పూజించినటువంటి దేవత విగ్రహం ఉంది. దాన్ని వచ్చి చూస్తే కళ్ళు తెరుస్తాడు. 100% ఒక్కటే. ఇప్పుడు ప్రతి ఇంటికి అక్షంతలని ఒక స్లోగన్ పెట్టుకున్నారు. ఫోటో అని ఒక స్లోగన్ పెట్టిండ్రు. స్లోగన్ మీద మోడీ ప్లస్ సంజయ్ ప్లస్ రాముడు అంటే వీళ్ళిద్దరు కలిసి రాముడి కంటే పెద్దోళ్ళ, రాముడి కంటే పెద్దోళ్ళ అంటే వాళ్ళకి ఏమున్నా మేము అయోధ్యలో గుడి కట్టినాం, మేము ప్రపంచంలో నంబర్ 1గా భారతదేశాన్ని చేసినాం. ఇవాళ 10 సంవత్సరాలు చేసిన నీ పరిపాలనలా నువ్వు ఒక్కసారి ఓడిపోతే నీకు గవర్నమెంట్ చేతికి వచ్చేటప్పుడు 6300 కోట్ల ఎంతో ప్లస్ అప్పు ఉంది. ఓకే, కానీ వాళ్ళ దాన్ని ఇంకొక 100 కోట్లు ఎక్కువ చేసినావు. ఇది అంతే వాడికి ఇచ్చినావు. కరీంనగర్ ప్రజలకి 5 సంవత్సరాలలో ఏం చేయలేడు. ఏంటిది? ఒక్కటి మాత్రమే నామం పెట్టడం ఒక్కటే తెలుసు బీజేపీకి. నామాలు తప్ప మరొక్కటైతే లేదు. భారతదేశం అభివృద్ధి అని అంటే అంతంత మాత్రమే జరిగింది. ఇలా రాఫెల్ యుద్ధ విమానాలు అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలలో ఎంత అవినీతి జరిగింది, ఎంత జరిగింది అనేది వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళ గవర్నమెంట్ పడిపోయినప్పుడు ఈ లోటుపాతులు వస్తాయి. ఈ సిబిఐ, ఈడీ, ఇవి అవి అని ఇవన్నీ ఒక సంస్థలు అయితే ఉన్నాయి కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు. మళ్ళీ వాళ్ళెంబడి కూడా వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టా కొద్దీ తెలుస్తుంది. అంటే నీవు నేర్పినవి జేఏ నీరజాక్ష అన్నాడు కాంగ్రెస్ చేసింది, ఇలా బీజేపీ చేస్తుంది. ఓడిపోయినాక మళ్ళీ వచ్చే పార్టీ కూడా చేస్తుంది వాళ్ళని.